మేరాశి వారికి 2024లో ఈ సంవత్సరం గోచార ఫలాలు ఎలా ఉంటాయో వీడియోలో విశ్లేషణ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మేరాశి వారి యొక్క గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తే, ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు పూర్వభద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే మేరాశి 1, 2, 3, 4 పాదాల వారు జన్మించుంటారు. వీరి పేరులో మొదటి అక్షరాలు ది, దు, షం, జు, ద, దే, దో, చాచి అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. వీరికి ఈ సంవత్సరం ఎలా ఉందో పరిశీలిస్తే, వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజం 2, అవమానం 4 ఉంటాయి. అంటే ఆదాయం బాగానే ఉంటుంది, ఖర్చు కూడా సుమారుగా మామూలుగానే ఉంటుంది. సంఘంలో గౌరవం తక్కువగా ఉంటుంది, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరము 1 జనవరి 2024 నుంచి గురువు వక్రమార్గాన్ని వీడి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల మే 5వ తేదీ వరకు గురువు యొక్క ఫలితాలు వీరికి చాలా అనుభవంలోకి వస్తాయి. ఇంతకాలం వక్రమార్గంలో ఉండడం చేత ఆ గురువు బలం ఉన్నప్పటికీ కూడా గురుచండాలకు ఉండడం చేత వీరికి కొంత ఫలితాల అనుభవంలోకి రాలేదు. ఈ సమయంలో వీరికి మంచి ఫలితాలు ఈ 5 నెలల్లో చాలా బాగా గురువు ఇస్తాడు. గురువు కుటుంబాధిపతి, సంతానకారకుడు, అలాగే వాక్స్థానాధిపతి, ధనకారకుడు, అన్ని రకాల శుభకార్యాలు నిర్వహించగారు. గురుబలం ఉంటే వివాహాది శుభకార్యాలు, సంతానం, గురువు సంతానం కూడా కారకుడు గారి సంతానం ఇవ్వడంలోనూ కూడా గురువే చాలా ప్రాముఖ్యం వహిస్తాడు. వివాహం చేయడంలో ప్రాముఖ్యం వహిస్తాడు. ఏ శుభకార్యం చేయాలన్నా కూడా గురుబలం ఉండాలి. కాబట్టి ఈ 4 నెలల్లో ఈ మేరాశి వారికి అత్యధిక శుభఫలితాలు లభిస్తాయి. ధన విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వీరు చేయాల్సిన ముందు జాగ్రత్త చర్య ఏంటంటే, మే 1 నుంచి వీరికి గురుబలం ఉండదు. కాబట్టి ఈ 4 నెలల్లో వీరైతే ధన సంపాదన వస్తుందో, ధనం సంపాదించుకుంటారో అది జాగ్రత్తగా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పరచుకోవడం వల్ల మిగతా సంవత్సరం అంతా కూడా 6 నెలల్లో 7 నెలలు కానీ మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పుడు సేవింగ్ చేసుకున్న అమౌంట్ మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే మీరు ఇబ్బందులు పడి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కాలంలో గురుబలం పోయిన తర్వాత. కాబట్టి మీరు ధన విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. వ్యర్థమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా మీకు ఇంకొక అద్భుతమైన ఫలితం ఏంటంటే, భార్య మూలకంగా ధనం కూడా లభిస్తుంది. ఆ ధనాన్ని కూడా మీరు కొంత జాగ్రత్త పరచుకుంటే చాలా మంచి ఉపయోగపడుతుంది మీకు చేసే మీ యొక్క పనులలో. అలాగే కుటుంబ కారకుడు, ధనకారకుడు గురువు 3వ ఇంట్లో శత్రుక్షేత్రంలో సంచారం వల్ల ధన విషయంలో చాలా ఇబ్బందులు ముందు కాలంలో మే నుంచి డిసెంబర్ వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శాస్త్రంలో చెప్పినట్టుగా గురువు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల అతి క్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం, తృతీయ స్థానగో గురువు అని చెప్పబడింది. అనగా గురుడు 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో మనోవిచారము, బంధు విరోధము, దరిద్రము అనగా ధన నష్టం జరగడము, శరీర పీడ, అనారోగ్య భంగము, ఉద్యోగ భంగము, ఎవరి ఉద్యోగంలో ఇబ్బందులు మార్చాలనుకున్నాను ఉద్యోగం మారకపోవడమే మంచిది. ఈ సమయంలో కలహాలు సంభవించే అవకాశాలుగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటారో వారైనా మారదలుచుకుంటే మే లోపటినే ఆ ప్రయత్నం చేయవచ్చు. తర్వాత కాలంలో చేయకుండా ఉండడం మంచిది. ధన విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఇలాంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి కానీ మీరు రావి చెట్టు ప్రదక్షిణాలు, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి. ఇప్పటికే మీకు మేరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ప్రారంభమై సంవత్సరం అయింది. ఈ శని ద్వాదశ రాశి సంచారం వల్ల
మానహాని, మనక్లేశము, సేవకా వృత్తి చేయవలసి రావడం, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల భోజన సౌఖ్యం లేకపోవడం, అకాలం, దారిద్రము అనగా ధననష్టము, నిత్య కలహాలు, అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ ఏలినాటి శని వల్ల ప్రభావం వల్ల. రాహు జన్మలో, కేతు సప్తమంలో ఉండడం కూడా కుటుంబంలో కలహాలు, దేశ సంచారము, వ్యర్థ ప్రయాణాలు, అనారోగ్యము సమస్యలు రావడము, ధన నష్టము, ఇలా రకరకాల కష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. గురుబలం ఉంది కాబట్టి ఇవి ఏ వచ్చినా కూడా మీకు ఇబ్బంది కనిపించలేదు ఈ కాలంలో. కానీ ముందు ముందు గురుబలం పోయిన తర్వాత ఈ వీటి యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది శని రాహుల యొక్క పీడ. కాబట్టి శని రాహులకు జపాలు చేసుకోవడం వల్ల కొంత జపశాంతులు, జపాలు, హోమాలు చేసుకోవడం వల్ల కొంత మీకు శాంతి వస్తుంది. లేదా శనిగ్రహానికి సంబంధించిన అదేవతను కానీ, రాహుగ్రహానికి సంబంధించిన అదేవత దుర్గాదేవిని కానీ ఆరాధించుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కొంత మీకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇకపోతే ఈ మే వరకు ఉండే కాలంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆదాయం పెరగడము, కావాల్సిన ప్రదేశాలకు వీళ్ళకు బదిలీలు జరగడము, ఈ రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వీరు కొంతవరకు మౌనంగా ఉండడం మంచి, లేనిచో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత సంపాదించిన ధన విషయంలో పెద్దానికి కష్టానికి దగ్గర ఫలితం లభించకుండా పోతుంది. లేకపోతే దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ లాటరీ టికెట్లు, అలాగే బెట్టింగ్లు, గుర్ర పందాలు, ఆన్లైన్ గేమ్స్లు చేయకుండా దూరంగా ఉండడం వల్ల వీరు నష్టపోకుండా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి ప్రతిసారి ఆలోచించి మీరు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఏవైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్లు చేసేటప్పుడు ఆలోచించి చేయడం మంచిది. సులభంగా డబ్బు వస్తుందని చెప్పి అడ్డదాలు తొక్కితే మీరు ఉన్న డబ్బును కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పనులేవి చేయకుండా ఉండడం మంచిది. దుష్ట సహవాసానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మీకు నష్టం జరగకుండా ఉంటుంది. ప్రతి విషయానికి 1-2 సార్లు ఆలోచించి పని చేయాలి. అప్పులు ఇస్తే ఎవరికైనా అవి తిరిగి రాకుండా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వండి ఇచ్చేవాళ్ళకు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే ముందు, కొత్త భాగస్వాములు ఎన్నుకునే ముందు కూడా కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీరు నష్టపోకుండా ఉంటారు. ఈ మే తర్వాత మీకు నిద్రాభంగము, అకాల భోజనము, అధిక ప్రయాణాలు, ఉద్యోగస్తులకు అనుకోని ప్రదేశాలకు బదిలీలు అయ్యే అవకాశాలు, దంపతుల మధ్య అన్యోన్యత లోపించడం లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యల్లో ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. 1 మే నుండి గురుబలం లేకపోవడం వల్ల తరువాతి కాలంలో చేసే కార్యాల్లో ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కార్యాలు ఉద్యోగంలోనైనా, వృత్తిలోనైనా, గృహ నిర్మాణంలోనైనా, భూములు కొనుగోలు విషయంలోనైనా, అలాగే ధన విషయంలోనైనా, ఎవరికైనా ఇచ్చే విషయంలోనైనా జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి విషయంలోనూ మీరు కొంత జాగ్రత్త తీసుకుంటేనే మీకు జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం ఫలితాలే. ఈ విషయాన్ని కూడా జాతకాలు అనేటివి గోచారం అనేది సూచిక మాత్రమే. 20% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 80% మీ యొక్క జాతక ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీకు జాతకంలో శని, గురు, రాహులు బలంగా ఉంటే గోచార ఫలితాలు అంత పెద్దగా పనిచేసినట్టుగా అనిపించదు, మీకే ఇబ్బంది కూడా రాదు. కానీ జాతకంలో శని, గురు, రాహుల స్థితి బాగా లేకపోయినా, ఆ దశలు నడుస్తున్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని, అష్టమ రాహు, అర్ధాష్టమ రాహు, గురు ఏఎన్లో ఉన్న అలాంటి వారికి కొంత శని ఈ దశలు నడుస్తుంటే, అష్టమంలో ఉంటే కనుక మీకు దానిలో ఈ శని, గురు, రాహులు ఉంటే అప్పుడు మీకు ఫలితాలు కొంత ఎక్కువగా బాధించే విధంగా ఉంటాయి. కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకొని దానికి తగ్గట్టుగా గ్రహశాంతం చేసుకుంటే మీకు ఇబ్బందులు కొంత తొలుగుతాయి. అనుకూలంగా శని, గురు, రాహులు యోగకారక భావాల్లో ఉన్న కేంద్ర కోణాల్లో కానీ, త్రికోణాల్లో కానీ ఉంటే మీకు అంత ఇబ్బందికరంగా ఈ గోచార ఫలితాలు ఉండవు. చిన్న చిన్న సమస్యలతో బయటపడతారు.
ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి గాను ప్రతిరోజు మీరు మీనరాశి వారు చేయాల్సిన ఆరాధన ఏంటంటే దుర్గా సప్తశ్లోకి పారాయణాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు, రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే గణపతికి ముఖ్యంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతి స్తోత్ర పారాయణ చేసుకోవడం, సంకష్ట చతుర్దశి రోజు గణపతి ఆరాధించడము ప్రదోష కాలంలో వస్తుంది. బహుళపక్షంలో చవితి రోజు గణపతి ఆరాధించడం, ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతిని స్తోత్ర పారాయణ చేసుకోవడము. అలాగే సోమవారాల్లో మహాశివరాత్రి రోజు శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా మీకు ఏలినాటి సందోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే మే తర్వాత మీకు గురుబలం ఉండదు కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, వీలైనప్పుడల్లా వెళ్ళి శివాలయంలో రావి చెట్టు చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించండి. నవగ్రహాల వద్ద శనిగ్రహానికి, రాహుగ్రహానికి, గురుగ్రహానికి దీపారాధన చేసి ప్రదక్షిణ చేసుకొని శివదర్శనం చేసుకోండి. గురువారాల్లో శివాభిషేకం చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మీకుండే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.